3వ తారీఖు నాడు నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మీకు తమరికి చైర్మన్ ఫార్మాట్లోనే హౌస్ ఫార్మాట్లోనే రెసిగ్నేషన్ లెటర్ పంపాను అధ్యక్ష. ఆనాడు మీరు పెద్దలుగా నా వెల్విషర్గా అదేవిధంగా మీ యొక్క డ్యూటీ నిర్వర్తిస్తూ మరి ఆవేశపడకండి, కొంచెం ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకోండి, మీకు సమయం ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. అయితే ఆ తర్వాత పలు సందర్భాల్లో కూడా నేను మీడియా ద్వారా తమరికి విజ్ఞప్తి చేశాను. నేను చాలా కాన్షియస్గా డెసిషన్ తీసుకున్నాను అధ్యక్ష, నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని. కానీ 4 నెలల సమయంలో కూడా ఆ నిర్ణయం మీరు తీసుకోలేదు అధ్యక్ష. అందుకనే ఇవాళ తమరిని మళ్ళీ సమయం అడిగి ఫ్లోర్లో మాట్లాడి అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంది ప్రజలకు తమరి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో సమయం అడిగాను అధ్యక్ష. తమరు దయతోని సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ముందుగా ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలుంటే 40 మంది మనం ఎమ్మెల్సీలో ఉంటాం అధ్యక్ష. పెద్దల సభలో కూర్చోవడం అనేటటువంటిది చాలా పెద్ద గౌరవం. ఇటువంటి గౌరవాన్ని నాకు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, అట్లానే నిజామాబాద్లో నాకు ఓటు వేసి గెలిపించినటువంటి మా ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూనే నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నిర్వహించడానికి అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అనేకమైనటువంటి కట్టుబాట్లు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవిని పెట్టుకోవడం అన్నది నైతికత కాదు. కాబట్టి ఆ పార్టీ ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష. దాన్ని తమరు యాక్సెప్ట్ చేయాలని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తమరికి తెలుసు అధ్యక్ష, నేను గత 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక మంది కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, ప్రొఫెసర్ జయశంకర్ గారి నాయకత్వం పట్ల ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది ఉద్యమంలోకి వచ్చినటువంటి వ్యక్తుల్లో నేను ఒకదానిగా ఆనాడు 2006లో ఉద్యమంలోకి వచ్చాను అధ్యక్ష. 2006లో నేను ఉద్యమానికి వచ్చేటప్పటికే బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా ఒక శక్తిగా ఎదిగింది అధ్యక్ష. ఆనాటికే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కేసీఆర్ గారు కూడా ఉన్నారు. అయినప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాకుండా ఇండిపెండెంట్గా తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి, ముఖ్యంగా మహిళా లోకాన్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి, యువమిత్రుల్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అందులో ప్రధానంగా ఏదైతే మన సంస్కృతి గురించి అనేకమైనటువంటి చిన్నచూపు చూసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మన బతుకమ్మ మన గౌరవం అని చెప్పి బతుకమ్మ పండుగను ముందుకు తీసుకెళ్ళి నేను ఊరూరా తిరుగుతూ మరి బతుకమ్మ పండుగ మన ఆత్మగౌరవానికి ప్రతీక అని చాటి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను అధ్యక్ష. అదేవిధంగా మన చరిత్రకు సంబంధించి 3000 సంవత్సరాల తెలంగాణ చరిత్రను కూడా నేను ప్రత్యేకించి ఒక చారిత్రక బృందాన్ని కూడా పెట్టుకొని మరి పుస్తకాలను కూడా వెలువరించడం జరిగింది అధ్యక్ష. తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి, ఆ కట్టడాల చుట్టూ ఉన్నటువంటి చరిత్రను కూడా నేను నిక్షిప్తం చేయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు అధ్యక్ష. అట్లానే ప్రధాన స్రవంతి మీడియాలో, సినిమాల్లో మనకు జరుగుతున్నటువంటి అవమానం పట్ల ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చాలా తీవ్రంగా కొట్లాడడం జరిగింది అధ్యక్ష. మన భాషను, మన యాసను ప్రొటెక్ట్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేశాను అధ్యక్ష. అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లో కూడా మన తెలంగాణ మహనీయుల చరిత్ర లేకపోవడం, మన తెలంగాణ సాంస్కృతిక అంశాలు లేకపోవడం, మన తెలంగాణ భాష పట్ల వివక్ష ఉండడం పట్ల కూడా శ్రీకృష్ణ కమిటీకి ఆనాడు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా తెలంగాణ జాగృతి తరఫున మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్లో కూడా ఆ వాస్తవాలని వాళ్ళంతా ఉటంకించడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి తెలంగాణ ప్రజలు కూడా మర్చిపోరు అధ్యక్ష. ఇవన్నీ చేస్తూ వచ్చినాం. 8 సంవత్సరాలు ఒక ఇండిపెండెంట్ సంస్థగా మేము ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా సాంస్కృతిక పరమైన అంశాలే కాకుండా బాలికల విద్య పట్ల, ఆదివాసీల హక్కుల పట్ల, మన ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో మన ప్రాంత ఉద్యోగులకే, మన ప్రాంత యువకులకే ఉద్యోగాలు దక్కాలనేటటువంటి అంశాల పట్ల కూడా ఆనాడు మేము పోరాటం చేయడం జరిగింది అధ్యక్ష. 2004లో నేను వాస్తవానికి అప్పటికే అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. 2004 ఆగస్టులో నేను నా పర్సనల్ రీజన్స్ కోసము భారతదేశానికి వచ్చాను అధ్యక్ష. కానీ ఆ తర్వాత 2006లో ఎప్పుడైతే కేసీఆర్ గారు యూనియన్ మినిస్టర్ పదవికి రెసిగ్నేషన్ చేశారో అనేక మంది యువకులు తమ ఉద్యోగాలను వదులుకొని ఉద్యమంలోకి వచ్చారు అధ్యక్ష. వారితో పాటే నేను కూడా ఉద్యమంలోకి వచ్చాను అధ్యక్ష. వేలాది మందిని వారు ఇన్స్పైర్ చేసినట్టే నన్ను కూడా ఇన్స్పైర్ చేశారు అధ్యక్ష. అయితే మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఉద్యమంలో మనందరం కూడా కష్టపడ్డాం, పార్టీలకు అతీతంగా కష్టపడ్డాం. అనేక సందర్భాలు జరిగినాయి. చాలా సక్సెస్ఫుల్గా మన అంశాలని మనం ప్రజలకు చెప్పగలిగినాం, భావజాల వ్యాప్తి చేయగలిగినాం. అయితే అధ్యక్ష 2013-14లో
తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పేటటువంటి కీలక ఘట్టాలు జరిగినాయి అధ్యక్ష. 2013లో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మరి కేసీఆర్ గారిని మీరు ఢిల్లీకి రండి, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ఇస్తారని చెప్పి పిలిపిస్తే మేము కుటుంబ సమేతంగా 2013లో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. కానీ వెళ్ళిన తర్వాత 2 నెలలు కూడా దాదాపుగా కనీసం కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు కానీ చిన్న నాయకులు కానీ ఎవరు పలకరించిన పాపన పోలేదు అధ్యక్ష. ఆనాడు ఈ ఘట్టం నేను ఈ హౌస్లో రికార్డు కావాలని చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ అనేక మంది తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గల్లీలో కొట్లాడటమే కాదు ఢిల్లీలో లాబియింగ్లో కూడా నా పాత్ర ఉందని చెప్పడానికే హౌస్లో ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. అయితే 2013 అధ్యక్ష జూలై ఆగస్ట్ టైంలో మరి అక్కడే ఉన్నాము, ఎక్కడ కూడా కదలిక లేదు. అటువంటి సందర్భంలో ఆనాడు మేడం సోనియా గాంధీ గారు ఎవరైతే ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవాలో వారికి సంబంధించి ముఖ్య అనుచరుడుగా ఆస్కర్ ఫెర్నాండెస్ గారు ఉండేవారు అధ్యక్ష. తమరందరికీ తెలిసి ఇప్పుడు లేరు, వారు పెద్దవారు. అయితే వారితో నాకున్నటువంటి సొంత పరిచయాలతోని వారికి కేసీఆర్ గారికి సపరేట్గా నేను ఒక మీటింగ్ పెట్టించడం జరిగింది అధ్యక్ష. ఇదంతా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఫార్మేషన్ అధ్యక్ష. ఆ తర్వాత సోనియా గాంధీ గారు ఇంటర్ఫియర్ అయ్యి ఒకటే రోజులో అధ్యక్ష 7 నుంచి 8 సార్లు కమ్యూనికేట్ అయ్యి మాట్లాడి ఆ తర్వాత తెలంగాణ సాధన అనేటటువంటి అంశం ముందుకెళ్ళింది అధ్యక్ష. ఆ విషయం తమరికి కూడా తెలుసు అధ్యక్ష. 2013 ఆగస్టు సెప్టెంబర్ నుంచి మొదలు పెడితే 2014లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా మనందరం కూడా నిప్పుల కుంపటి మీద కూర్చున్నాం అధ్యక్ష. ఏ క్షణంలో ఏ ఆంధ్ర లాబీయిస్టులు వచ్చి ఇది చెడగొడతారో, ఏ క్షణంలో తెలంగాణ రాకుండా పోతుందో అని అందరం కూడా ఏమంటారు దీపపు చుట్టూ చేయబెట్టిన కాపాడుకున్నట్టు మనందరం కూడా ప్రయత్నం చేసినాం అధ్యక్ష. అందులో నా పాత్ర కూడా కొంత ఉంది అని చెప్పడానికే ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ తదనంతర పరిణామాల్లో 2 సభల్లో కూడా మరి తెలంగాణ బిల్లు పాస్ అయింది. తర్వాత టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నటువంటిది కాంగ్రెస్లో మర్జ్ అవ్వాలనేటటువంటి ఒక పొలిటికల్ డెసిషన్ జరుగుతున్న సందర్భం అధ్యక్ష. అయితే మర్జ్ అవ్వలేదు అధ్యక్ష. అప్పుడు మర్జ్ అవ్వకపోతే ఏమైంది, ఇండిపెండెంట్గా టీఆర్ఎస్ ఇక్కడ పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి అధ్యక్ష ఏ మహిళ అయినా కూడా ఒక కెరీర్ ఎంచుకునే ముందు, ఒక ఉద్యోగం చేసే ముందు తన కుటుంబం ఏంటి, కుటుంబ పరిస్థితి ఏంటి, రేపు పొద్దున్న నేను ఉద్యోగం చేస్తే నా పిల్లలకు సమయం ఇవ్వగలుగుతానా, కుటుంబ వ్యవహారాలకు సమయం ఇవ్వగలుగుతానా అని ఆలోచించుకుంటారు అధ్యక్ష. నేను కూడా ఉద్యమంలోకి వచ్చే ముందు 3 నుంచి 4 నెలలు చాలా సుదీర్ఘంగా ఆలోచించి నా జీవిత భాగస్వామితో చర్చించిన తర్వాతనే నేను ఉద్యమంలోకి రావడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అధ్యక్ష, నేను ఎప్పుడైనా కూడా మన తెలంగాణ నుంచి ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఎన్జిఓ నడపాలనుకున్నాను అధ్యక్ష. నేను పాలిటిక్స్లోకి వస్తానని అనుకోలేదు. కాకపోతే 2013-14లో ఎప్పుడైతే ఈ పరిణామాలు జరిగినాయో, టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందో అధ్యక్ష, ఆనాడు నాకు పార్టీ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు నిజామాబాద్లో చేసినటువంటి పనికి నిన్ను నిజామాబాద్లో దాదాపుగా ఇంటింటికి గుర్తుపడతారు కాబట్టి నువ్వు ఎంపీ టికెట్ తీసుకొని అక్కడ ఉంటే అందరు ఎమ్మెల్యేలు మనం గెలిచేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి నువ్వు ఇక్కడ పోటీ చేయాలని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాకు పిలిచి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా వారిని అడుక్కొని టికెట్ తీసుకోలేదు అధ్యక్ష. ఆ నిజామాబాద్ ప్రజలు దాన్ని గౌరవించారు. 9కి 9 కంప్లీట్గా నిజామాబాద్లో ఎమ్మెల్యేని గెలిపించారు అధ్యక్ష. తద్వారా టీఆర్ఎస్ ఇండిపెండెంట్గా ఆనాడు అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. అందరం సంతోషపడ్డాం అధ్యక్ష. నేషనల్ పార్టీస్ మీద డిపెండ్ కాకుండా ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఈ రాష్ట్రానికి ఉంటుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి అందరం కూడా పనిచేసాం అధ్యక్ష, కష్టపడ్డాం. అదేవిధంగా మొదటిసారి పార్లమెంట్లో ఉన్నటువంటి మనందరం కూడా మీకు తెలుసు అధ్యక్ష, ఇక్కడ కూడా చాలామంది సహచరులు ఉన్నారు. చాలా అంశాల మీద, విభజన అంశాల అన్నిటి మీద కూడా నిరంతరం పోరాటం చేసి అది హైకోర్టు సాధించుకోవడం కావచ్చు అధ్యక్ష, కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులకు అనుమతులు సాధించుకోవడం కావచ్చు అధ్యక్ష, అనేక అంశాల మీద కొట్లాడి కూడా పనిచేసినాం అధ్యక్ష. అంటే ఈ అంశాలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష, కేవలం పదవులు కావాలి రాజకీయం కోసమే టీఆర్ఎస్ పార్టీలోకి నేను వెళ్ళలేదు అధ్యక్ష. ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి అవసరం, తెలంగాణ ప్రజలకు అవసరం అని చెప్పినారు కాబట్టి వెళ్ళిన అధ్యక్ష. వెళ్ళిన తర్వాత కూడా నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి వారందరికీ తెలుసు అధ్యక్ష, ఒక 20 సంవత్సరాలు పెండింగ్ ఉండే అధ్యక్ష నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్. కానీ మొదటి 2-3 సంవత్సరాలలోనే వెంటబడి నేను అది పూర్తి చేసుకోగలిగిన అధ్యక్ష. అంటే ఇట్లా ఒక్కొక్కటి ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో పనిచేసుకుంటూ వెళ్ళినాం అధ్యక్ష. ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో డెడికేటెడ్గా తెలంగాణ ప్రజలకు పనికొచ్చేటట్టుగా చేసినాం అధ్యక్ష. సో 2014లో తెలంగాణ జూన్ 2న వస్తే సెప్టెంబర్లో బతుకమ్మ పండుగ వచ్చింది అధ్యక్ష. నేను అంతకుముందు తెలంగాణ జాగృతి నుంచి దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా బతుకమ్మ పేరుతోని ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేసేదాన్ని అధ్యక్ష. 2014లో వచ్చినటువంటి బతుకమ్మ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటి బతుకమ్మ నుండే నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైనాయి అధ్యక్ష. పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తిని స్వేచ్ఛను ఎట్లా హరిస్తారని చెప్పడానికే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకుండా నేను రూల్ పొజిషనే కోట్ చేసి మాట్లాడతాను అధ్యక్ష. సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది అధ్యక్ష.
ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు ఫాలో డెమోక్రటిక్ నామ్స్. అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థను నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పైరవికారులు కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది, మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు, అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది, మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోసిపోయినాం అధ్యక్ష. బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూన్నటువంటి కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పక తప్పదు అధ్యక్ష. మొదటి సంవత్సరం నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష. ఇవాళ ఆనాడు బాధపడ్డా ఇవాళ నేను సంతోషపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష. ఆనాడు ఇంటర్నల్గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు ధర్నాలు ఎందుకు, దరఖాస్తులు లేవు, ధర్నాలు లేవు, అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టులు అధ్యక్ష, ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట, సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు 2 వచ్చినటువంటి మొదటి వర్షానికే 2 కూడా మునిగిపోయినాయి అధ్యక్ష. ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది. ఇక సిద్దిపేటలో, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఒక పక్క నిజం మాట్లాడే వాళ్ళను, సూటిగా మాట్లాడే వాళ్ళను, ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడమే కాకుండా అధ్యక్ష ఉద్యమకారుల విషయంలో తీరని నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష. అనేక సందర్భాల్లో నేను పార్టీ నాయకులని, పెద్ద నాయకులను కూడా అనేక సందర్భాల్లో అడిగిన అధ్యక్ష. వేరే విధంగా సహకరించకపోతే, వేరే విధంగా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి 10 లక్షలు ఇద్దాం, ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు అధ్యక్ష అని కూడా అడిగినాం అధ్యక్ష. అది కూడా చేయలేదు. 43 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. ఉద్యమకారులు కాన్స్టిట్యున్సీకి 1000 మంది కూడా ఉండరు. ఆ 1000 మందిని పట్టుకుంటే ఇంకో 1,00,000 మందికి ఎక్కువైతుంది. వాళ్ళకు పెన్షన్ ఇస్తే
గుర్తింపులాగా ఉంటుంది, గౌరవంగా ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పినాం అధ్యక్ష. అది కూడా 69లో పనిచేసినటువంటి ఉద్యమకారులు వాళ్ళ స్ఫూర్తిని తీసుకొనే మనం ముందుకెళ్ళినామని చెప్పి మనం చెప్పుకున్నాం అధ్యక్ష. కానీ వారిని కూడా ఎన్నడూ కూడా గుర్తించలేకపోయినాం అధ్యక్ష. అదేవిధంగా విద్య విషయంలో అధ్యక్ష, మన మెయిన్ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి మన మెయిన్ ట్యాగ్ లైన్ ఏదైతే ఉంటుందో అధ్యక్ష, అన్నిటినీ కూడా గండుగొట్టుకుంటూ పోయినాం అధ్యక్ష. విద్య విషయంలో, నియామకాల విషయంలో, అన్ని విషయాల్లో అదే జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి దురాగతాలని కూడా ఎప్పటికప్పుడు నేను అధిష్టానానికి చేరవేసిన అధ్యక్ష. దాని మీద ఎటువంటి చర్యలు లేవు అధ్యక్ష. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇసుక దందాల్లో చేసినటువంటి అక్రమాలతోని నేరేళ్ల లాంటి దురాగతాలు జరిగినాయి అధ్యక్ష. దళిత బిడ్డల మధ్యలో అనవసరంగా బలైపోయినారు అధ్యక్ష. కానీ దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, అది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోకపోవడం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా దారుణం అధ్యక్ష. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్ష, నా ప్రాంతం అధ్యక్ష, నా బోధన్ మా అత్తగారిల్లు. ఒక 10 ఏళ్లలో కనీసం ఒక 100 సార్లు అడుగుంటాం అధ్యక్ష బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెప్పియాలని చెప్పి. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో చేసినటువంటి నిర్లక్ష్యానికి మాత్రం నేను పర్సనల్గా చాలా అవమానంగా ఫీల్ అయిన అధ్యక్ష. అయినప్పటికీ ఇప్పటికి కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరచకపోవడం, తెలంగాణ వచ్చి కూడా మా బోధన్ బిడ్డలకు న్యాయం జరగలేదన్న విషయం అర్థమవుతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కేసీఆర్ గారి దగ్గర మాట్లాడే ధైర్యం నాకు ఒక్కదానికే ఉంది కాబట్టి అధ్యక్ష, ఈ అన్ని అంశాలు నేను ఎప్పటికప్పుడు అడుగుతూ వెళ్ళిన అధ్యక్ష. సరే, పర్సనల్గా వారు నాకు తండ్రి, పార్టీ అధ్యక్షులు, ఒక 2 విషయాలు చేసినా ఒక 2 విషయాలు చేయకపోయినా నడుస్తుంటుంది పార్టీ అన్నప్పుడు, ఇంత పెద్ద వ్యవస్థ ఉంటే అనుకోవచ్చు అధ్యక్ష. కానీ కింద ఉండేటటువంటి అనేక వ్యక్తులు కంటిన్యూస్గా దురాకతలు చేస్తుంటే కూడా మరి చూసుకోకపోతే కరెక్ట్ కాదు అధ్యక్ష. అదేవిధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి? 2 పెద్ద రివర్స్లో, ఒక పక్క గోదావరి, ఇంకో పక్క కృష్ణ, 1,89,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 14 లక్షల ఎకరాలు అధ్యక్ష. 1,89,000 కోట్లు అంటే ఎంత అధ్యక్ష? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 20 లక్షల మంది పేద ప్రజలకు ఇంటికి 5 లక్షలు వేసుకున్నా 20 లక్షల మందికి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వచ్చు అధ్యక్ష మనం. కానీ 1,89,000 ఖర్చు పెడితే అధ్యక్ష జరిగింది ఎవరికి, ఒరిగింది ఎవరికి అంటే, ఒక వ్యక్తి 1989లో కంపెనీ పెట్టుకున్న ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితా ఉంటుంది అధ్యక్ష, దాంట్లో 45వ స్థానం ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అధ్యక్ష. అంతకుమించి జరిగింది ఎవరికి ఏం లేదు అధ్యక్ష. ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్లు రాలే అధ్యక్ష. కానీ ఆ కంపెనీకి మాత్రం 1,02,666 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకటే కంపెనీకి పోయింది అధ్యక్ష. ఇది ప్రైవేట్ విషయం అని అనిపించవచ్చు అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ట్రాన్స్పరెన్సీ కోసం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే అకౌంటబిలిటీ కోసం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఇండిపెండెన్స్ కోసం. ఇవేవి లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఊహించని కూడా ఊహించలేము అధ్యక్ష. చూసుకుంటూ ఊరుకోవడం కూడా సరికాదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంకో పక్క తెలంగాణను పదే మోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష, ఒక్క ప్రాజెక్ట్ కూడా నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇయ్యలేదు అధ్యక్ష. ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలు అమలు చేయలేదు అధ్యక్ష. IITR లాంటి సంస్థ మన దగ్గర వస్తే ఎంతోమంది యువకులకు ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. అవి పర్సనల్గా ఇవ్వకుండా ఆపారు అధ్యక్ష. అనేక కంపెనీలకు అయితే మీరు మహారాష్ట్ర బోండి, గుజరాత్ బోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులు చెప్పి ఇక్కడ యువకులకు అన్యాయం చేశారు అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ మీద ఎడతెగని పోరాటం నేను చేశాను అధ్యక్ష. అది పార్లమెంట్లో మాట్లాడడం కావచ్చు, బయట మాట్లాడడం కావచ్చు, అనేక అంశాల మీద కొట్లాడడం కావచ్చు అధ్యక్ష. ఇంత చేస్తే కేసీఆర్ గారి మీద కక్షతో అధ్యక్ష ఆఖరికి నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ ఏనాడు మా పార్టీ నాకు అండగా నిలబడలేదు అధ్యక్ష. 3 సంవత్సరాలు నేను ఒక్కదాన్నే ఈడీతోని, సిబిఐతోని అనేక అంశాల్లో కొట్లాడుకున్న తప్పితే ఎక్కడ కూడా పార్టీ అండగా నిలబడలేదు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే అధ్యక్ష, ఒక పార్టీ అంటే ఒక సంఘం అధ్యక్ష. ఒక సంఘం అంటే ఒకే భావజాలంతో కలిసి పనిచేసే వ్యక్తులు అధ్యక్ష. ఒకడు గాయపడి పడిపోతే వాడిని ఎత్తుకొని పోతారు అధ్యక్ష, భుజాల మీద తీసుకొని పోతారు అధ్యక్ష. లేదు, నువ్వు మా భావజాలంతో కరెక్ట్గా లేవంటే తీసి ఆనాడే అవతల పడేయాలి అధ్యక్ష. అట్లా కాకుండా అదే పార్టీలో కొనసాగాలి, కానీ పార్టీ మీకు అండగా నిలబడదు అనేటటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది డెమోక్రటిక్ సిస్టంలో కాన్స్టిట్యూషన్ స్పిరిట్ని తీసుకొని పనిచేసేటటువంటి పొలిటికల్ పార్టీస్ బిహేవ్ చేయాల్సినటువంటి పద్ధతి కాదు అధ్యక్ష. ఇవన్నీ ఇట్లా జరుగుతూ వస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అధ్యక్ష. అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక ఎంక్వైరీ చేసింది అధ్యక్ష, ఘోష్ కమిటీ అని. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష. కేసీఆర్ గారు అంటే ఎవరు మాట్లాడారు?
అదే కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో అంటే అందరు లేచి నిల్చొని మాట్లాడతారు అధ్యక్ష. నేను ఒకటే అంటే అధ్యక్ష, ఒక నాయకుడిని నమ్ముకొని ప్రాంతీయ పార్టీ అంటే ఏంది అధ్యక్ష? ఒక నాయకుడు అధ్యక్ష, ఆ నాయకుడు ఆయన భావజాలం ఆయన ఐడియాలజీ మీద నడిచేదే ప్రాంతీయ పార్టీ. అది ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు, కేసీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు. ఆ పార్టీ నాయకుడికే దెబ్బ తగిలితే, ఆ పార్టీ నాయకుడి మీదకే మచ్చ వస్తే పార్టీ మనుగడకే అర్థం ఉండదనేటటువంటి ఉద్దేశంతో ఘోష్ కమిటీ అప్పుడు కూడా నేను ఒక్కదాన్నే జాగృతితోని ధర్నా చేసిన అధ్యక్ష. ఏ ఒక్కరు మాట్లాడరు అధ్యక్ష. ఆ తర్వాత అర్ధరాత్రి 2 గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో సిబిఐ ఎంక్వైరీకి ఇస్తామంటే కూడా తెల్లారి 12, 1 గంటలు 2 గంటల వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీలో ఒక్క పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష. కేసీఆర్ గారిని ఏమన్నా మాట్లాడారు అధ్యక్ష. మరి అట్లాంటి పార్టీ ఎందుకు ఉండాలి, ఉంటే ఏంది పోతే ఏందని నేను ప్రెస్ మీట్ పెట్టి బలంగా మాట్లాడిన అధ్యక్ష. నేను మాట్లాడలేదని నేను అంటలేను అధ్యక్ష. డెఫినెట్గా అవినీతి పరుల పేరు చెప్పిన, నేను హరీష్ రావు గారి పేరు చెప్పిన, వారి టీంలో ఉన్న అందరి సభ్యుల పేరు చెప్పిన అధ్యక్ష. ఇప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష. కానీ అధ్యక్ష చెప్పిన తర్వాత తెల్లారి 2 గంటల లోపల నన్ను సస్పెండ్ చేసిండ్రు అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇందాక నేనైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కోట్ చేసినాను అధ్యక్ష. అందులో సెక్షన్ 19.1C అని కూడా ఉంటుంది అధ్యక్ష. ఇది రైట్ టు అసోసియేషన్లో అధ్యక్ష ఆర్టికల్ 19.1C. అంటే ఒక అసోసియేషన్లో మనం మెంబర్ అయినంత మాత్రాన ఖచ్చితంగా ఆ పార్టీ మెంబర్షిప్ డస్ నాట్ ప్లేస్ అన్ ఇండివిజువల్ అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్ అధ్యక్ష. ఎస్పెషలీ when it concerns the allegation of corruption, maladministration and breach of public trust lies at the core of protected political speech adhyaksha. Political speech has to be protected by Constitution of India adhyaksha. అదే విధంగా అధ్యక్ష డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అన్నారు అధ్యక్ష. అధ్యక్ష అసలు బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష ఒక నేషనల్ లెవెల్లో పనిచేయాలనుకునే పార్టీది 8 పేజీల కాన్స్టిట్యూషన్ అధ్యక్ష. అధ్యక్ష నిజంగా ఇవాళ నేను ధైర్యంగా చెప్తా ఉన్నా, ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఏ జోక్ అధ్యక్ష. ఏమి ఉండదు అందులో. అసలు పోయిన కమిటీ ఎప్పుడు వేసిర్రంటే ఎవరికి కూడా గుర్తుండదు అధ్యక్ష. నన్ను సస్పెండ్ చేసే ముందు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అని సడన్గా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది అధ్యక్ష. పుట్టుకొచ్చి నన్ను సస్పెండ్ చేశారు అధ్యక్ష. కనీసం నన్ను పిలవాలా, కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలా, పోనీ ఇవ్వలేదు. ఎమర్జెన్సీ పవర్స్ వాడి అధ్యక్షుల వారే సస్పెండ్ చేశారు అనుకుంటే తర్వాత కనీసం ఫైనాలిటీ ఆఫ్ ది ఆర్డర్ కోసం అధ్యక్ష అపిలేట్ రూట్ తీసుకుంటే కనీసం తర్వాత ఎక్స్ప్లెనేషన్ అడగాలి అధ్యక్ష. ఎటువంటి పద్ధతి లేదు అధ్యక్ష. ఒక పార్టీ నడిపే పద్ధతి డెఫినెట్గా ఇది కాదు అధ్యక్ష. అవసరం అనుకుంటే నేను లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు, కానీ నేను ఛాలెంజ్ చేయను అధ్యక్ష. ఎందుకంటే ఎటువంటి పద్ధతి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి, ఎటువంటి నైతికత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నందుకు ఇవాళ నేను చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష. నా కుటుంబం, నా పార్టీ, నా రక్తం, నా చెమట, నేను 20 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం నేను పడ్డటువంటి శ్రమ, నేను చేసినటువంటి కష్టం గుర్తించకుండా ఒక చిన్న ఉరి తీసేవాడిని కూడా అడుగుతారు అధ్యక్ష. ఈ దేశంలో అంత మంచి దేశం మనది, అయినా కూడా సస్పెండ్ చేశారంటే చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష. ఇవాళ నేను వేరే ఏం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష, ఇది ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. అధ్యక్ష నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష, దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. నేను ఏ విషయమైనా, ఉద్యమకారుల విషయమైనా, బీసీల విషయమైనా, మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష, రేపు కూడా అడుగుతా అధ్యక్ష. అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష. ఈ సందర్భంగా తమరికి కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. మన రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉంటాయి అధ్యక్ష, ఒకటే ఒక ఉమెన్ ఎంపీ అధ్యక్ష. 119 అసెంబ్లీ సీట్లు ఉంటాయి అధ్యక్ష. అన్ని పార్టీలు కలిపి 8 మంది ఉన్నారు అధ్యక్ష మహిళలు. 40 మంది ఉన్న ఈ శాసన మండలిలో 3 ఉన్నాం అధ్యక్ష లేడీస్. మేము ఇక నేను పోతే 2 మిగులుతారు అధ్యక్ష. కానీ ఎంత అన్యాయం అంటే అధ్యక్ష, ఎంత చిన్న చూపు అంటే మహిళలు అంటే పొలిటికల్ పార్టీస్కైనా ఆఖరికి కౌన్సిల్ కూడా అధ్యక్ష. నేను నిన్న మొన్న ఫామ్స్ సైన్ చేస్తున్నా అధ్యక్ష. ఎక్కడా కూడా సభ్యురాలని లేదు అధ్యక్ష. ప్రతి చోట కూడా సభ్యుడనే ఉన్నది. తమరన్న దయచేసి మార్చాలి అధ్యక్ష. ఈ మొత్తం 4 కోట్ల మంది ప్రజల్లో అధ్యక్ష మహిళల యొక్క పర్సెంటేజ్ అధ్యక్ష మన రాష్ట్రంలో ఇంత అధ్యక్ష 0.00003% అధ్యక్ష. ఇది మాకుండే రాజకీయమైనటువంటి రిప్రజెంటేషన్ అధ్యక్ష. రాజకీయంగా ప్రజల మధ్యలో కానీ పార్టీల మధ్యలో కానీ మాకున్నటువంటి రిప్రజెంటేషన్తో మేము ఆడవాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పాలి అధ్యక్ష. ఒకనాడు కేసీఆర్ గారు అన్నారు అధ్యక్ష, ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలి, మహిళలకు సమాన హక్కులు కావాలని. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, పార్టీలు రాజ్యాంగాలు మార్చుకోవాలి అధ్యక్ష. ఇవ్వండి మహిళలకు సీటు. మీరు ఎంకరేజ్ చేయకపోతే ఎవరు ఇస్తారు అధ్యక్ష? ఎందుకోసం ఇస్తారు? మనం రాణి రుద్రమదేవి గురించి ఇలా మాట్లాడుకుంటున్నామంటే డెఫినెట్గా ఆమె
ఎంత చిన్న చూపు అంటే మహిళలంటే పొలిటికల్ పార్టీస్కైనా ఆఖరికి కౌన్సిల్ కూడా అధ్యక్ష. నేను నిన్న మొన్న ఫామ్స్ సైన్ చేస్తున్నా అధ్యక్ష. ఎక్కడా కూడా సభ్యురాలని లేదు అధ్యక్ష. ప్రతి చోట కూడా సభ్యుడనే ఉన్నది. తమరన్న దయచేసి మార్చాలి అధ్యక్ష. ఈ మొత్తం 4 కోట్ల మంది ప్రజల్లో అధ్యక్ష మహిళల యొక్క పర్సెంటేజ్ అధ్యక్ష మన రాష్ట్రంలో ఇంత అధ్యక్ష 0.00003% అధ్యక్ష. ఇది మాకుండే రాజకీయమైనటువంటి రిప్రజెంటేషన్ అధ్యక్ష. రాజకీయంగా ప్రజల మధ్యలో కానీ పార్టీల మధ్యలో కానీ మాకున్నటువంటి రిప్రజెంటేషన్తో మేము ఆడవాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పాలి అధ్యక్ష. ఒకనాడు కేసీఆర్ గారు అన్నారు అధ్యక్ష, ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలి, మహిళలకు సమాన హక్కులు కావాలని. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, పార్టీలు రాజ్యాంగాలు మార్చుకోవాలి అధ్యక్ష. ఇవ్వండి మహిళలకు సీటు. మీరు ఎంకరేజ్ చేయకపోతే ఎవరు ఇస్తారు అధ్యక్ష? ఎందుకోసం ఇస్తారు? మనం రాణి రుద్రమదేవి గురించి ఇలా మాట్లాడుకుంటున్నామంటే డెఫినెట్గా ఆమె స్వతంత్ర సంగ్రామంలో ఉన్నప్పుడు అధ్యక్ష మొదలు కాంగ్రెస్ పార్టీలోనే ఉండే అధ్యక్ష. భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ. కానీ తర్వాత వాళ్ళ ఫిలాసఫీ వెతుక్కొని వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కొని పోయినారు అధ్యక్ష. పార్టీలు వేరైనంత మాత్రాన, దారులు వేరైనంత మాత్రాన అధ్యక్ష లక్ష్యం ఒకటే కాదని కాదు అధ్యక్ష. నా లక్ష్యం ఎప్పటికైనా ఒకటే అధ్యక్ష, తెలంగాణ బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, వాళ్ళ కోసం పనిచేయాలి అధ్యక్ష. దానికోసం నేను ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల్ని ఎండగడుతూ సక్సెస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కంప్లీట్గా వాళ్ళు కూడా అన్ని అంశాలను ఇగ్నోర్ చేసినారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ప్రధానంగా విద్య విషయంలో, నీళ్ల విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలు మీరు కొనసాగిస్తే డెఫినెట్గా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. నేను చివరిగా ఒక్క మాట చెప్తాను అధ్యక్ష, डरना नहीं किसी के भी पैरों के नाप से, डरना नहीं किसी के भी पैरों के नाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से. गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही, गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही, आखिर में पुण्य जीत ही जाएगा पाप से. అధ్యక్ష నేను నిజం పక్షాన ఉన్నాను అధ్యక్ష నేను నైతికత పక్షాన ఉన్నాను అధ్యక్ష. నేనేమి తప్పు చేయకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి మహిళా నాయకత్వం ఎదగకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి అధ్యక్ష ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే పేదవాళ్ళ మాటలు కేసీఆర్ గారికి చేరుతాయి అనుకున్నారు అధ్యక్ష, వాళ్ళకు అడ్డు కూడా గట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష. అటువంటి పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష. కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఏ పొలిటికల్ పార్టీ అయినా అధ్యక్ష రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష. కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష, ప్రజలకు ఓవరాల్గా సేవ చేయడానికి అధ్యక్ష, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు హౌస్లో. నిన్న మొన్న అసెంబ్లీ నడిచింది, అక్కడ లేనేలేదు అధ్యక్ష. ఆ యొక్క గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్లోకి వెళ్ళిపోతున్నా అధ్యక్ష. కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష. డెఫినెట్గా ఒక పొలిటికల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తా అధ్యక్ష ఈ స్టేట్లో. చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అధ్యక్ష. మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈ హౌస్లో ఈ 4-5 ఇయర్స్లో మీతో ఉన్న అనుబంధంతో నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, మీరు చాలా అవకాశాలు ఇచ్చారు అధ్యక్ష, చాలాసార్లు మాట్లాడే అవకాశాలు ఇచ్చారు, అనేక సమస్యల మీద పోరాటం చేసే అవకాశం ఇచ్చారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. కాకపోతే తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఇప్పుడున్న పార్టీ కూడా అంతే కమిటెడ్తో పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ అన్ని అంశాలను టేకప్ చేసి మేము పనిచేస్తామని మీకు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గౌరవ సభ్యురాలు సోదరిమణి కవిత గారి యొక్క ఆవేదన, భావోద్వేగం మేము అర్థం చేసుకుంటాం. భావోద్వేగాల మధ్య రాజీనామా చేయడం అంత సమంజసం కాదనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. మీరు ఆలోచన చేయండి, పునరాలోచన చేయండి. భవిష్యత్తు అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి భావోద్వేగంలో ఆవేదనతోనే తీసుకునే నిర్ణయాలు ఒకసారి సక్రమ బాటలో పట్టకపోవచ్చు. కాబట్టి మరొకసారి మీరు ఆలోచన చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పటికే 4 months లేట్ అయింది అధ్యక్ష. ఆ పార్టీతో నాకు ఎటువంటి అనుబంధం వద్దు అధ్యక్ష. పైగా డెఫినెట్గా ఆడబిడ్డను కాబట్టి కొంత ఆవేదన తట్టుకోలేకపోతా ఉన్నా అధ్యక్ష. తమరి ముందు మాట్లాడేటప్పుడు కొంత ఇమోషన్ అవుతా ఉన్నా. బట్ ఈ 4 months మీరు ఇచ్చిన సమయంలో చాలా సుదీర్ఘంగా ఆలోచన చేసుకున్నాను అధ్యక్ష. దయచేసి రిజైన్ చేయడానికి మీరు నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా.